బ్యాంకాక్ లాంటి దేశాల్లో ఎంతమంది మహిళలు తమ ఇష్టపూర్వకంగా ఈ వ్యాపారాలు చేస్తున్నారా? ఎంత దుర్మార్గంగా అక్కడ మహిళల మీద దారుణాలు జరుగుతున్నాయని మన భారతదేశంలో ఉన్న గొప్పతనాల గురించి మనం మొన్నటిదాకా చెప్పుకున్నాం. ఈ రోజు బ్యాంకాక్ లాంటి దేశాల సరసన భారతదేశాన్ని కూడా పెట్టాలని అనుకుంటున్నారా? లేదంటే తద్వారా దీని ద్వారా ఏమైనా డబ్బు సంపాదించాలనుకుంటున్నారా? ప్రతి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఈ అప్పీల్ సుప్రీంకోర్టుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ప్రతి మహిళా సంఘాల నుంచి, ప్రతి మానవ హక్కుల సంఘాల నుంచి కూడా దీనికి వ్యతిరేకంగా, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా అప్పీల్కి వెళ్లాల్సిన అవసరం ఉంది. నేను కూడా, మగధా న్యూస్ కూడా, మేము సైతం ఖచ్చితంగా ఈ తీర్పు మీద అప్పీల్కి వెళతాం. ఇది భవిష్యత్తు భారతానికి మంచిది కాదు. ఇది 100కి 200% తప్పు. అందరూ ఏకమవ్వాలి, అందరు గొంతులు ఏకమవ్వాలి ఈ విషయంలో. మహిళలు ఇష్టపూర్వకంగా వెళుతున్నారట, వాళ్ళకి స్వేచ్ఛట, వాళ్ళకి ఉద్యోగాలు ఎక్కడ కల్పించాలి, ఎక్కడ వాళ్ళు నష్టపోతున్నారు, ఎందుకు వాళ్ళ కుటుంబాలకు దూరం అవుతున్నారు, ఎందుకు వాళ్ళు ఇలాంటి వృత్తిలోకి రావాలనుకుంటున్నారు? నా భారతీయ మహిళ సగర్వంగా తలెత్తుకొని తిరగాలి అని కోరుకోవాలి ఇదే సుప్రీంకోర్టు, ఇవే రాష్ట్ర ప్రభుత్వాలు, ఇవే ధర్మాసనాలు, ఇదే సెంట్రల్ గవర్నమెంట్. ఏ ప్రభుత్వమైనా ఉండనివ్వండి, భారతదేశ మహిళని ఈ రోజు స్వేచ్ఛిస్తూ పడుపు వృత్తిలోకి వెళ్లమని స్వేచ్ఛిస్తూ కార్డులు ఇస్తున్నారు అంటే ఏం చేద్దామని ఈ భారతదేశాన్ని? ఇంతకంటే అవమానకరం లేదు, ఇంతకంటే ఘోరం లేదు. దీని మీద మగధా న్యూస్ ఖచ్చితంగా అప్పీల్కి వెళుతుంది.